హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ అయింది. మూడో విడతలో 4158 గ్రామ పంచాయతీల ఎలక్షన్ జరుగుతున్నాయి. 4158 గ్రామ పంచాయతీల్లో 27,277 మంది సర్పంచ్ పదవికి నామినేషన్లు వేశారు. అలాగే 36,442 వార్డు సభ్యులకు ఎలక్షన్ జరుగుతున్నాయి. దీనికోసం 89,603 మంది నామినేషన్లు వేశారు. అంటే మొత్తంగా చూసినట్లయితే 116,880 నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 సర్పంచ్ ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయలేదు. అంటే 11 స్థానాల్లో ఎలక్షన్స్ జరగట్లేదు. ఇందులో అత్యధిక స్థానాలు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. అవి వచ్చేసి 6 స్థానాలు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 వార్డు సభ్యులకి సంబంధించి ఎవరు పోటీ చేయడం లేదు. ఇది అంటే మొత్తంగా సర్పంచ్ పదవికి 11 స్థానాల్లో ఎలక్షన్ జరుగుతలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 100 వార్డు సభ్యులకి ఎలక్షన్ జరగట్లేదు. మూడో విడతకు సంబంధించి మూడో విడతలు వచ్చేసి సర్పంచ్ పదవికి అత్యధికంగా నల్గొండ జిల్లాలో నామినేషన్లు వేశారు 1962. తర్వాత సంగారెడ్డి జిల్లా ఉంది, తర్వాత సిద్దిపేట, తర్వాత రంగారెడ్డి. నిజామాబాద్లో తర్వాత స్థానం ఉంది, మెదక్ తర్వాత స్థానం ఉంది, ఖమ్మం ఆ తర్వాత స్థానం. అంటే మొత్తంగా చూసినట్లయితే అత్యధిక సర్పంచ్ పదవి నామినేషన్ వేసింది నల్గొండలో 1900, దాదాపు 2000 చిల్లర. అదేవిధంగా ఈ నామినేషన్ ఉపసంహరణ అనేది 9వ తేదీ వరకు అవకాశం ఉంది. సో ఈ మూడో విడత ఎలక్షన్స్కి 17న జరుగుతాయి ఎలక్షన్స్. సో రెండో విడతకు సంబంధించిన ఎలక్షన్స్ తుది జాబితా అనేది రాత్రి 10 గంటల వరకు జరగడం వల్ల జాబితా అనేది విడుదల కావలేదు. సో ఇది నామినేషన్ల ప్రక్రియ అనేది కంప్లీట్ అయ్యింది. 9వ తారీఖు వస్తే కంప్లీట్ అయిపోతుంది. మొదటి దశ 11వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. రెండవ దశ 14వ తారీఖున, మూడో దశ 17వ తారీఖున ఎలక్షన్ జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.